గడ్డం ప్రవీణ్ రైల్వేలో ఎంప్లాయీగా పనిచేసుకుంటూ కూడా గత కొద్ది సంవత్సరాల క్రితమే అతను సస్పెండ్ అయినట్టుగా తెలుస్తుంది. తనకి నేర ప్రవృత్తి ఉండడం వల్లనే సస్పెండ్ అయినటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. అసలు స్థానికులు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కుటుంబ నేపథ్యం ఏంది, అసలు గడ్డం ప్రవీణ్ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏమైనా సమాచారం తెలుసా, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, మరికొంతమందిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు గడ్డం ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి కూడా నేర ప్రవృత్తి ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మీకున్నటువంటి సమాచారం ఏంది? ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది? వాళ్ళు గడ్డం ప్రవీణ్ అనేటైనే రైల్వే క్వార్టర్స్లో ఉంటాడు. రైల్వే ఎంప్లాయీ. ఆయన ఏ క్లాస్ ఎంప్లాయీ అనేది మనకు తెలియదు. 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీ అని. మొత్తానికైతే ఆయన రైల్వే ఎంప్లాయీ. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయన ప్రవృత్తి మంచి లేకుండా వాళ్ళ భార్య ఊరేసుకొని జరిగిపోవడం వల్ల, ఈయన వల్ల వాళ్ళ భార్య ఊరేసుకొని చనిపోవడం వల్ల రైల్వే వాళ్ళు ఈయనను సస్పెండ్ చేశారు. మరి మళ్ళా ఎలా పోస్టులకు ఎంటర్ అయ్యాడో తెలియదు. మొత్తానికైతే రైల్వే క్వార్టర్స్లో ఉన్నాడు. అతనికి త్రిపురాది నవీన్ అనే వ్యక్తి అతనికి ఫైనాన్స్ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఇచ్చి ప్రతి నెల అతను దానికి ఏదైతే ఇంట్రెస్ట్ ఇవ్వాలనో ఆ ఇంట్రెస్ట్ అసలు ఇచ్చుకుంటూ వచ్చాడు గడ్డం ప్రవీణ్. కాకపోతే మరి అదేవిధంగా నిన్న కూడా గడ్డం ప్రవీణ్ ఫోన్ చేసి త్రిపురాది నవీన్ గారిని రమ్మని చెప్పారు. సరే అని చెప్పేసి అరౌండ్ 2 o'clock వెళ్ళాడు. సరే డబ్బులు ఇస్తున్నారు రమ్మని చెప్పేది. వెళ్తే వాళ్ళు ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టున్నది. అది గమనించలేదు త్రిపురాది నవీన్ గారు. గమనించక సరే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య అయిన త్రిపురాది మాధవి గారు ఫోన్ చేశారు. 3 అయింది ఇంకా రాలేదు లంచ్కి అని చెప్పి. ఫోన్ చేస్తే ఫోన్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని వచ్చింది. సరే బ్యాటరీ అయిపోయిందేమో, ఫోన్ బ్యాటరీ 1 hour తర్వాత చూద్దాం మళ్ళీ చేస్తాడేమో, లేదా వేరే ఏరియాలో ఉన్నాడేమో మన సిటీకి దూరంలో అని చెప్పేసి వెయిట్ చేసింది. టిల్ నైట్ 9:30 ఆ ప్రాంతం వరకు వెయిట్ చేసింది. తర్వాత సమాచారం మన కాజిపేట సిఐ ద్వారా ఫోన్ చేశారు. ఇది సంఘటన జరిగిందనేసి. ఆ సంఘటన ఏంటిదంటే త్రిపురాది నవీన్ గారిని డబ్బులు ఇస్తా అని చెప్పి రమ్మని ఎందరు కలిసి తల పలగొట్టిరు తెలియదు. వెనుక వైపు నుండి తల బాధిల్లు. ఆయన మొత్తం రక్తం మడుగులో పడిపోయాడు. డబ్బులు ఇచ్చిన పాపానికి ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినది. దీనికి అందరం ఖండిస్తున్నాం. ప్లస్ కఠిన శిక్ష ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన శిక్ష తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే, ఇక్కడ మొత్తానికి ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం నేర ప్రవృత్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా తన భార్య ఇతని మానసిక స్థితి వల్లనే తను చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తను సస్పెండ్ చేసిన తర్వాత తను అప్పులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఆ అప్పులు ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఎవరైతే త్రిపురాది నవీన్ ఉన్నారో తను ఫోన్ చేసి చెప్పడంతో తను ఇస్తానని చెప్పి అతను పిలిపించినట్టుగా తెలుస్తుంది. రైల్వే క్వార్టర్స్కి రమ్మని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తను మాట్లాడుతున్నటువంటి క్రమంలో ముందు తలపై కూడా బలంగా వెనక నుండి మోదీ చంపినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కత్తులతో కూడా పొడిచి మళ్ళీ అంటే ప్రాణం పోయే విధంగా తను తీవ్రమైనటువంటి హత్య చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో ఆర్థిక పరమైనటువంటి అంశాలపై ఒక్కటొక్కటిగా అనేక మర్డర్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం కూడా కన్నతల్లి మీద పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి సంఘటన మరొక ముందే ఇక్కడ కాజీపేట రైల్వే క్వార్టర్స్ లో కూడా ఇక్కడ త్రిపురాది నవీన్ అనేటువంటి ఒక ఫైనాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపిన సంఘటన జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్ లో పరిధిలో జరిగినటువంటి ఈ సంఘటన ప్రస్తుతానికైతే డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అసలు సంఘటన ఏం జరిగింది, వారికి సంబంధించినటువంటి మిత్రులు బంధువులు కూడా కొంతమంది ఉన్నారు. వీరికి అసలు విషయం ఏందో ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికీ ఈ రైల్వే క్వార్టర్స్ దగ్గర కూడా ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఆ త్రిపురాది నవీన్ అనేటువంటి వ్యక్తిని కూడా ఈ గడ్డం ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది. అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ బాడీ పోస్ట్ మార్టం అసలు సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి, అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి? ఆయన గత 7-5 సంవత్సరాల నుంచి అక్కడ ఫైనాన్స్ నడుపుతున్నాడు త్రిపురాది నవీన్. ఆ గడ్డం ప్రవీణ్ ఇంకొంతమందికి ఫైనాన్స్ ఇచ్చిండు. దాని విషయంలో కొంచెం గడబడి వచ్చి నిన్న సాయంత్రము ఆయనను కొట్టి చంపేసిండు. కొట్టి చంపి చాకుతో కూడా పొడి చేసిండు. అది రాత్రి 12 గంటలకు పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం వల్ల మాకు తెలిసింది. ఇక మేము పొద్దుగాల 4 గంటలకు పోయి అక్కడనే ఉండి పంచనామా గిట్ట అన్ని చేసుకొని వచ్చి ఎంజిఎంకు పోస్ట్ మార్టంకి ఇక్కడ నవీన్ తరలించడం జరిగింది డెడ్ బాడీని.
ఓకే ఓకే ఎన్ని డబ్బులు ఇచ్చినారు అక్కడ ఆయనకు? ఆయనకు డబ్బులు 40 నుంచి 50 వేలు ఇవ్వాలంట. ఈ నవీన్ పేరు మీద ఉన్నటువంటి 16 నుంచి 17 తులాల వరకు బంగారం ఉంటది. అవి కూడా వాళ్ళు చంపేసి తీసేసుకున్నారు మొత్తం. ఓకే ఓకే ఈ గడ్డం ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇదివరకు రైల్వే ఎంప్లాయీ, ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యిండు. ఆయన అంటే ఎప్పుడు సస్పెండ్ అయ్యిండు? 4-5 సంవత్సరాలు అయిందంట. ఆయన చరిత్ర కూడా మంచిగా లేదని తెలిసింది అక్కడ మనకు. ఓకే మరి ఈయన ఏ టైంకి వెళ్ళిండు? ఈ త్రిపురాది నవీన్ ఎక్కడ ఉంటాడు? ఆయన నవీన్ వరంగల్ ఉంటాడు, మా గిరిమాజిపేటలో. వాళ్ళు ఫోన్ చేసి సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటే 11 గంటలకు, ఉదయం 11 గంటలకు పోయిండంట. ఇక ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. వాళ్ళ భార్య అని వాళ్ళ మిత్రుడు చేస్తే ఇక రాత్రి వాళ్ళు పోలీసు వాళ్ళకి తెలిసిద్దా వాళ్ళు పోయి ఆ స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఆన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసిండు. వచ్చి ఐడెంటిటీ చేయమంటే వీళ్ళు పోయి ఐడెంటిటీ చేసిండు. ఐడెంటిటీ చేసిన తర్వాత మళ్ళీ నాకు 3 గంటలకు ఫోన్ చేస్తే నేను కూడా పోయినా చేయి ఇప్పుడు ఇందాక తీసుకొని ఇటు పోస్ట్ మార్టం ఇక్కడ ఉన్నాము సార్. ఓకే అంటే సెటిల్మెంట్ అంటే తను ఇవ్వకుండా తను కొద్దిగా తాత్సారం చేస్తున్నారా? ఎన్ని రోజులు తనకి డబ్బులు ఇచ్చి? దానికి ఆయనకి ఇచ్చి 2-3 సంవత్సరాలు అయిందంట డబ్బులు. అవి కట్టకుంటే ఈయన అడిగిన తర్వాత వీళ్ళు సెటిల్మెంట్కి రమ్మంటే నిన్న పోయిన తర్వాత ఈ కార్యక్రమం చేసిన వాళ్ళు. ఉన్న బంగారం కూడా గుంజేసుకున్నారు. బంగారం కూడా డెడ్ బాడీ మీద ఏం లేవు, మొత్తం తీసేసుకున్నారు. ఆయన ప్రాణం కూడా లేదు, చనిపోయాడు. ఓకే ఇప్పుడు ఈ త్రిపురాది నవీన్ ఒక ఫైనాన్స్ చేస్తాడా, ఇంకా వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తాడా? ఒక ఫైనాన్స్ చేస్తాడు సార్, ఒక ఫైనాన్స్, వేరే ఏం లేదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది? ఎవరెవరు ఉంటారు వాళ్ళ కుటుంబంలో? ఆయన భార్య ఉన్నాడు, కొడుకు 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. యూఎస్ లో ఉండే 2 సంవత్సరాల క్రితం వచ్చి చనిపోయాడు. ఆయన కూడా. ఈయన ఏజ్ ఎంత ఉంటుంది ప్రవీణ్ మన నవీన్ది? 57 సంవత్సరాలు, 56-57 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు పోలీసులు అంటే ఖచ్చితంగా మర్డర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారా? పోలీసు వాళ్ళు మర్డర్ అని చెప్పి నిర్ధారించిండ్రు. వాళ్ళు కూడా పంచనామాలు కూడా అదే రాసిండ్రు. రాయితో కొట్టి చాకుతో పొడిచిండ్రు సార్. ఓకే ఇప్పుడు ఈ గడ్డం ప్రవీణ్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడా లేకపోతే పరారీలో ఉన్నాడా? పోలీసు వాళ్ళు అయితే ఇంకెంతవరకు మనకు దొరకలేదని చెప్పారు. అది విషయం. ఓకే ఓకే అంటే మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గడ్డం ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా లేకపోతే అతనితో పాటు ఇంకేమన్నా అనుచరులు? మనకు వాళ్ళు ఏం చెప్పలేదు సార్, ఇంకా విషయం మనకేం తెలియదు అది. ఓకే ఇక్కడ గడ్డం ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి తను గతంలో కూడా డబ్బులు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2-3 సంవత్సరాల నుండి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో తను డబ్బులు కావాలని చెప్పి చెప్పడంతో అసలు ఇస్తా అని చెప్పి నిన్న మధ్యాహ్నం 11 గంటలకు కూడా 12 ఆ సమయంలో పిలిచినట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను సెటిల్మెంట్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నటువంటి సమయంలో ఏం జరిగిందో తెలియదు. అర్ధరాత్రి కూడా తనని చంపినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే డెడ్ బాడీ వరంగల్ MGMలో ఉంది. దీనికి సంబంధించి మరికొంతమంది వారి తెలిసినటువంటి బంధువులు మిత్రులు ఉన్నారు. అసలు ఏం జరిగింది వారికి పూర్తి వివరాలు కూడా తెలుసని చెప్తున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, గడ్డం ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ఈ త్రిపురాది నవీన్ ఎంత డబ్బులు ఇచ్చాడు, మీకేమన్నా దీనికి సంబంధించి ఐడియా ఉందా? ఏ కోణంలో దేని దృష్టిలో పెట్టుకుని చంపాల్సినటువంటి అవసరం వచ్చిందని? ఇప్పుడు గడ్డం ప్రవీణ్ అనేది ఎంత అమౌంట్ ఇచ్చిండని ఇప్పుడు 40-50 వేల దాకా ఇచ్చిండని చెప్పని తెలిసింది. ఇప్పుడు దాని రికవరీ కోసం ఈయన వెళ్ళిండు. వాళ్ళు పిలిచిల్లా ఈయన పోయిండో అన్నది మనకు తెలియదు. అక్కడ ఏం ఇన్సిడెంట్ అయింది అన్నది ఏం తెలియదు. కాకపోతే ఈ 40-50 వేలకు కాకుండా ఆయన ఒంటి మీద కొన్ని నగలు ఉన్నాయి. ఆ నగల దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ మర్డర్ జరిగిందన్న మా ఆలోచన ఉన్నది. సరే ఇప్పుడు ఇది జరిగినా కానీ ఏదైనా కానీ మనిషి అయితే మాకు ఇప్పుడు లేడు. మరి నెక్స్ట్ ఏందన్నా చూడాలి అది. ఓకే ఇంకా ఆయన ఒంటి మీద నుంచి లేవన్నా బంగారం కూడా గుంజుకున్నట్టుగా ఆరోపిస్తున్నారు. ఎంత ఉన్నాయి ఆయనకు బంగారం? దగ్గర ఉంటాయండి, 15 తులాల దాకా ఉంటాయని అనుకుంటున్నాము అప్రాక్సిమేట్లీ. అంటే అంటే అంత బంగారం వేసుకుని తిరగాల్సినటువంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు, వ్యాపారమా లేకపోతే ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. ఈయనకి ఏంటంటే బంగారం షోక్ బాగా 4 చేతులకి ఉంగరాలు, 4 ఏళ్ళకి ఉంగరాలు, గొలుసులు కాడ వేసుకొని పోయిండు. ఎప్పుడు ఒంటి మీద ఉంటూనే ఉంటాయి ఆయనకి. ఏం జరిగింది అన్నది చూడాలి కదా. ఇప్పుడు పోలీసులు ఏమన్నా సమాచారం చెప్పారా అసలు ఎవరెవరు దీంట్లో ఉన్నారనేటువంటి ప్రాథమిక దర్యాప్తు వాళ్ళు విషయాలను చెప్పారా? అన్న పేరైతే మనకు వచ్చింది బయటికి. ఇంకా ఎవరు ఉన్నారు ఏందన్నది దర్యాప్తు చేసి చెప్తామని చెప్పని అన్నారు. ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు జరిగింది. ఎందుకంటే తను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో గడ్డం ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి కొన్ని డబ్బులు ఇవ్వడం వల్ల అని చెప్పి ఇంకా పూర్తిగా ఒక క్లారిటీ అయితే రాలేదు. దీంట్లో ప్రస్తుతానికి ఒక అనుమానాలు అయితే నెలకొన్నాయి కానీ పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు. దానికి సంబంధించి వివరాలు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి, వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు.
చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంజిఎం ఆసుపత్రికి కూడా పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఇక ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు గడ్డం ప్రవీణేనా లేకపోతే మరెవరా, లేకపోతే దీని వెనుక ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, అసలు బంగారు చోరీకి గురైనటువంటి బంగారం, ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఎంత ఉంది అన్నటువంటి కేసులో కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలు తెలవాల్సింది. ప్రస్తుతానికైతే ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొత్తం మనుషులనే అంతం చేసే విధంగా జరుగుతున్నాయి. అప్పు ఇచ్చినటువంటి పాపానికి అప్పు ఇచ్చి అడిగిన పాపానికే తను బలైపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పు ఎంత ప్రమాదకరం అనేది కూడా ఈ సంఘటన బట్టి కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా డబ్బులు తీసుకుని మర్యాదగా ఇవ్వాల్సింది పోయి మళ్ళీ ఇవ్వమని అడిగినందుకే ఇక్కడ చంపేంత దారుణ స్థితికి రావడానికి కూడా చాలా స్థానికులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.